Please do subscribe to Prajabheri News Channel. రవాణా ఎఫెక్ట్స్ అయితే కాంపిటీషన్ పెట్టుకున్నట్టు నేను ఏదైతే జడ్పీలో మహావీరుల జయంతి కానీ వర్ధంతులు కానీ మరి ఏదన్నా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి కానీ ఇటువంటివి నేను జడ్పీలో చేస్తాను. నాకంటే మించి ప్రతి ఒక్క కార్యక్రమం సామాజికంగా స్వచ్ఛంద కార్యక్రమంలో ముందున్నది శ్రేయ సొసైటీ డైరెక్టర్ సిద్ధయ్య. కాబట్టి నాకు ఇటువంటి ఇద్దరు అవినాభావ సంబంధం ఉంది. మరి సైన్స్ గురించి పెద్దలు చాలా చెప్తారు. మరి సివి రామ, చంద్రశేఖర్ వెంకట రామన్ అనే శాస్త్రవేత్త తెలియని వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పండ్లు ముసలి వరకు ప్రతి ఒక్కరికి ఆయన అంటే ఉంటుంది. ఆయన 7th నవంబర్ 1888లో మద్రాసులో జన్మించింది. మా గంగకిషన్ పేరు చెప్పని సారీ ఆ జన్మించాడు. మరి ఈరోజు మనము ఫిబ్రవరి 28 నాడు ఈ ఎన్ఎస్డి నేషనల్ సైన్స్ డే జరుపుకుంటా ఉన్నాం. ఇది భారతదేశం ఎప్పుడు గుర్తించింది? 1987. నా మిత్రులు అన్నారు విజయనగరం 86 అన్నారు. నాకు తెలిసి 87లో దీన్ని ప్రకటించడం జరిగింది భారతదేశం. కాబట్టి మరి సివి రామన్ అంటేనే ఒక గొప్ప వ్యక్తి, ఒక మహాపురుషుడు. ఆయన ఏంటంటే స్వదేశ విద్య ఇక్కడనే చదువుకొని ఇక్కడనే పరిశోధన చేసి పరిశోధనలు ఎక్స్పెరిమెంట్స్ సైన్స్ ఇక్కడనే డెవలప్ చేసిన వ్యక్తి సివి రామన్. ఆయన ఏమంటాడంటే మన శాస్త్రవేత్తలు బయట దేశాలకు వెళ్ళి డబ్బుకు అమ్ముడు పోయి మన సాంకేతికం మన సైన్స్ అంతా బయట దేశాలకు దారబోస్తున్నారనే ఆయన ఇంటెన్షన్. ఓకే 87 ఓకే. అయితే నేను కోరేది ఏంటంటే సివి రామన్ లెక్క బయట దేశాలు ఉన్న శాస్త్రవేత్తలంతా మన దేశంకు రావాలి, మన దేశంను అన్ని రంగాల్లో డెవలప్ చేయాలి. ఇలా చూస్తూ ఉన్నాం సైన్సే కదా ఈ డెవలప్మెంట్. కింద భూమి మీద ఉండే రైతు గారికని పైన విమానాలు నడిపించే పైలట్ అది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పిన సైన్స్ సెల్ ఫోన్ గురించి మా రామారావు చెప్పిన గంగా కిషన్ చెప్పింది. సెల్ ఫోన్లో
నేను కూడా ఒక విధంగా సైన్స్ను నమ్ముతున్నా, సైన్స్ను నమ్ముతున్నా కాబట్టి చాలామంది ప్రజాప్రతినిధులు ఏదైనా ప్రోగ్రాం ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగి టైం తీసుకొని ఒక రోజు 2 రోజులు తిరిగి మరి ప్రోగ్రాం రావాలి సార్ అని చెప్తారు. అటువంటి టైం ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది, అన్నీ వృధా అవుతాయి. కాబట్టి నేనేం చేశానంటే నేను జడ్పీ చైర్మన్గా ఎలక్ట్ అయిన నుంచి మరి రివర్స్ గేర్ నాది, ప్రజాప్రతినిధిలో రివర్స్ గేర్. ఎవరిని నా దగ్గరికి రాని, ఏది ఉన్నా ఏ సమాచారం ఉన్నా సెల్లో వాట్సాప్లో పెట్టమని చెప్తా. ఇది సైన్స్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మా దగ్గర గోదావరి ఘటన గంగా సముద్రం గాదపల్లి అని విలేజ్ ఉంటుంది. ఒక వెటర్నరీ డాక్టర్ సార్ నేను వస్తా, మిమ్మల్ని కలిస్తా, మీ అపాయింట్మెంట్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. దేనికి చెప్పు విషయం ఏంటంటే నేను లేదు రేపు వెటర్నరీ క్యాంప్ ఉంది, మీరు రావాలా సార్ అంటే నువ్వు వచ్చే అవసరం లేదు, మా చుట్టూ తిరిగితే నువ్వు మరి పశువులకు ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తావు, నువ్వు అక్కడనే ఉండు, వాట్సాప్లో పెట్టు నేను వస్తుంటే వాట్సాప్లో పెడితే తెల్లారి 8 o'clock రావాలంటే 8 o'clock అక్కడ ఎవరినైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఇటువంటి ఇన్విటేషన్ నేను ఇప్పుడే చూపించిన వీరేశం గారికి జడ్పిహెచ్ఎస్ రాంపూర్ నుంచి పెట్టిండు, వాట్సాప్లో పెట్టింది, అలా తెలిసిపోయింది అందరికీ. మరి చైర్మన్ గారు సహాయం కావాల్సిన అవసరం లేదు, వాట్సాప్ పెట్టి ఆయన వస్తారనే ఉద్దేశంతో మరి ఇది కూడా కనిపెట్టింది అంతా సైన్సే కదా. కాబట్టి సైన్స్ ద్వారా మనం సునాయాసంగా అన్ని పనులు చేసుకోవచ్చు. పర్సనల్గా టైం వేస్ట్, మనీ వేస్ట్ ఇవన్నీ చేయకుండా ఇట్లా మరి సివి రామన్ గారి ఎంత గొప్ప మనసు అంటే ఆయన ఇటువంటి ఎన్నో చేసి మన దేశానికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి మరి ఇంకోటి ఏంటంటే సైన్స్ గురించి చాలా చెప్పడం జరిగింది. మరి అబ్దుల్ కలాం మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, మరి ఎన్నో ఆయన కూడా ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు, కనిపెట్టడం జరిగింది. ఎట్లయితే ఇక్కడ నేను కంపేర్ చేసిన సిద్ధయ్య గారికి నాకు ఒక సంస్థ తనకు డాక్టరేట్ అవార్డు ఇచ్చింది, అట్లాగే మాకు కూడా నేను చేసిన జడ్పీలో సేవలకు అబ్దుల్ కలాం అవార్డు కూడా వచ్చింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వము దీన్ దయాళ్ అవార్డు కూడా ఇచ్చింది. ఎందుకంటే చాలామంది అంటారు రాజకీయ నాయకులు, జడ్పీ చైర్మన్, ఒక క్యాబినెట్ హోదా, ఆ హోదా మెయింటైన్ చేయాలంటారు. నా హోదా ఏంటో తెలుసా, ఎప్పుడు ప్రజల్లో ఉండేదే నా హోదా. కాబట్టి అట్లా ప్రజాప్రతినిధులు అందరూ మెయింటైన్ చేయాలని సందర్భంగా నేను ఆ ప్రజాప్రతినిధులకు పిలిపిస్తూ మరి కరోనా టైంలో కూడా డాక్టర్స్ ఎంతో సేవ చేసి సైన్స్ పరంగా మనం ఎంతో ఎదిగినాం. ఎన్నెన్నో పెద్ద పెద్ద ఆపరేషన్స్ వస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఓపెన్ హార్ట్ సర్జరీ అని ఇటువంటి ఎన్నో చేస్తూ ఉన్నారు. కరోనా టైంలో కూడా మరి మనల్ని అందరినీ ఆదుకున్నారు ఆ డాక్టర్స్. ఒక్కొక్క డాక్టర్ 10-15 రోజులు ఇంటికి వెళ్ళకుండా భర్త పిల్లల్ని చూడకుండా డ్యూటీ చేసింది. కాబట్టి ఆ కరోనా టైంలో కూడా మేము కూడా ఉపాధి హామీ కూలీలకు వెళ్ళి 500-1000 మంది కూలీలు ఉంటే చాలామంది అన్నారు, మన కలెక్టర్ గారు అన్నారు, మన మంత్రి ఉండే అప్పుడు మంత్రి అన్నారు, మీరు పెద్ద వయసు అండి వెళ్ళకూడదని. సివి రమన్ ఎఫెక్ట్ అంటే లాస్ట్కి ఫీవర్ అంటే మాకు తెలిసింది ఒకటే.